హలో అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా వడిబియ్యం వ్లాగ్. మీరు అనుకుంటారు ఇందులో టెంకాయలు గోధుమలు కనిపిస్తున్నాయి, ఏంటి ఇలాంటి వడిబియ్యము అని. ఇది మేనమామ చేతుల మీదుగా పిల్లలు కాని వాళ్ళు, అంటే మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది, ఇంకా పిల్లలు కాలేదు అని చెప్పి మేనమామతో గోధుమలతో వడిబియ్యం పెట్టించుకుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారు అనేది ఒక నమ్మకం. సో నేను మా మేనమామ చేతుల మీదుగా ఈ గోధుమలతో వడిబియ్యం పెట్టించుకున్నాను. దీని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మేనమామే 5 పిడికిలు గోధుమలతో పెట్టాలి. చెట్టు మీద నుంచి తెంచిన టెంకాయలతో మనకు వడిబియ్యం అనేది పెడతారు. సో నేను ఇలా పెట్టించుకున్నాను, బాగా జరిగిందండి. ఇది మా వడిబియ్యం ఫోటో. తర్వాత ఎలాగో మా అన్నయ్యకి రాఖీ కట్టలేదని, కలిసి వచ్చిందని చెప్పి వాడికి రాఖీ కట్టాను. అలాగే మా వదిన, మా అత్త కూతురు వాళ్ళ అన్నలకి, మా ఆయనేమో అన్న అవుతాడు, తనేమో తమ్ముడు అవుతాడు, ఇద్దరికి రాఖీలు కట్టేశారు. హ్యాపీగా ఇలా నా వడిబియ్యం అనేది జరిగింది. మంచిగా డబ్బులు కూడా వసూలు చేసుకున్నారు వాళ్ళు. బాగా కలిసి వచ్చింది శ్రావణ మాసం వడిబియ్యం అండ్ రాఖీ.